ఓకేనా? ఇలా పట్టుకుంటాను చూడండి. కొంచెం గురువు గారు ఇవ్వడు, అది ఉండాలి. రండి ముందు రా, నాకు వచ్చి ముందు मात्र प्रिंद अंदर बरग अमरकरा प्रिंद मीबरग सुजना प्रिंद नपुगा सर्वे विराट प्रिंद रगन स्वाक्षर ब्रह्मजा ब्राह्मण सदा मेरे प्रिंद प्रीता सर्व नारायण प्रीता भगवान स्वामी महादेव प्रीता भगवान नृसिंह प्रीता भगवान पितामह प्रीता अंदरा दर्शा ये पूरा कंट्रोवर्सी यन्नत वारांदरा दर्शा विष्टांग ऋषिनीश्वर एकम सर्वभूतानि रक्षता पांड पुष्पाणि पांड सहमंगल्यमस दक्षिणा पांड बहुदेयमस ससरे समास प्रजापति साकं शांतिरस्त एन कर्मा सर्ववेदाय ज्ञाव्य कर्मा कर्मा रंभा शिवा शबरा परवंजित वाचनामं भद्रंकर निविष्याम देवा भद्रपक्षमा क्षौरिगस्रेरके विश्वास नसनोबे विषयम देवदत्ताय योदर नोदासुरनोदासुरते दे दवायो सुदास्याता सुदामसा सुदरता सुदरता दानवरात्मं दे दवायो नवनवत्याय नाम के दुजा निकले भागने में व्या विरदार जाय मित्रमास रे दे दवायो आपवंत जीवसे दीर्घा इत्वायो श्रेष्ठ पादा के नाम मंगवान मध्योम के देवावे के जातवे जस्मात से प्रजापति नाम रतनस्य हमें कंप्यूटर जातवे दवलतवे के पड़वास्य मित्र का पुत्र मेरमन में गोवनम दे स्पष्ट संता हिमा विषया प्रजामाय दर्जा दक्षिण हिमालय रात करने के लिए ललकनी मंगवानी तमसस्मरणनाथः सांद्र सृष्टि सलिग्नम साशिम అలా ఇవ్వండి ఒకసారి ఏసేది ఆపిస్తారు शिवानी वसतम शतम दे गमाय रोचना रोचमाना शमक ब्रह्मचा आयुर कीर्तिम वदांतनु अय किचनय ओम नमस्ते राजवर्ण श्रवसेवा बृहस्पति श्रीवन्दे राष्ट्रं धारयतां ध्रुवं सुमूर्ते सावधान सुबलग्ने सावधान श्री लक्ष्मी नारायणस्य सावधान स्मः అందరికీ నమస్కారం. ఈ రోజున విశాఖపట్నం జిల్లా అఖిల గాండ్ల దళితుల సంక్షేమ సంఘం మొన్న నూతనంగా 29వ తారీఖు నాడు ఎన్నికైనటువంటి కమిటీ అధ్యక్షుడిగా నేను దాడి సత్యనారాయణని, అదేవిధంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా పెబ్బెల రవికుమార్ గారు, మా కమిటీ సభ్యులందరూ కూడా ఎన్నికవడం జరిగింది. మేము ఒక ఆశయంతో ఈ సంఘానికి ఒక మంచి చేయాలని దృక్పథంతోనే మొన్న ఒక విధానమైనటువంటి నిర్ణయం తీసుకొని విశాఖపట్నం జిల్లాలో ఉన్న తెలుగుల కులస్తులందరినీ కూడా తాటిపై తీసుకురావాలి, వాళ్ళకి మంచి మార్గాన్ని చూపించాలి, అనగారున్నటువంటి కులస్తులకి ఆర్థికంగా సాయం చేయాలి, ఇల్లు లేనటువంటి ఇల్లు ఇప్పించాలి అనేటువంటి ఆలోచనతో మరి మేము మా పెద్దలందరూ కూడా కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము. దాంట్లో భాగంగానే 29వ తారీఖు నాడు కొత్త కమిటీ ఎన్నిక కావడం జరిగింది. ఆనాడే ప్రామిస్ చేశాము, ఒక మంచి ఆఫీస్ ని మనం ఇక్కడ ఓపెన్ చేసి జిల్లాలో ఉన్నటువంటి అందరికీ ఇక్కడ మనం అందుబాటులో ఉండాలి, వాళ్ళ సమస్యలు ఇక్కడ కులస్తులతో సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపదికన 3 రోజుల్లో మరి ఈ ఆఫీస్ ని ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ఒక జిల్లా సంఘానికి ఇలాంటి మంచి ఆఫీస్ ఎక్కడా లేదు. మా గాండ్ల కమ్యూనిటీకి ఉన్న కమిటీలు ఉండొచ్చు, ఎందుకంటే మాది ఒక చిన్న అనగారిన కులం. మరి ఈవేళ మరి పెద్దలందరూ సహకారం, ముఖ్యంగా పెబ్బెల రవికుమార్ గారి సహకారంతో అన్ని రకాలుగా ఆర్థికంగా కానివ్వండి అన్ని రకాల సపోర్ట్ ఇచ్చి నేనున్నాను మీరు ముందుకెళ్ళండి అని చెప్పి ఈవేళ ఈ సంఘం ఇంత చక్కగా రూపుదిద్దుకుందంటే కారణం పెబ్బెల రవికుమార్ గారు. అంచేత మేమందరికీ మనవి చేసేది, ఈవేళ గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ భవనాన్ని నిర్మించడం, ఇది ఈవేళ నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం. ఈ కులంలో పుట్టడం ఒక అదృష్టం, మరి ఇవాళ ప్రెసిడెంట్ గా ఉండడమే కాకుండా
ఈ భవనాన్ని నేను ప్రారంభించడానికి అవకాశం నాకు కల్పించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు. మేమైతే ఒకటే చెప్తున్నా, ఈ కులంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా, అనగారున్నటువంటి వారు చెయ్యి అందించే విధంగా మేము అందరం పనిచేస్తామని ఆ రోజు ప్రమాణం చేశాం. దాంట్లో ముఖ్య భాగమే ఈ రోజుని ఈ ఆఫీస్ ఏర్పాటు చేయడం. కులస్తులందరికీ ఇక్కడ 24 hours మేము మా మనుషులు అందుబాటులో ఉంటాం, రౌండ్ ది క్లాక్ 24/7. అదే కాకుండా విత్ ఇంకొక ఈ నెలాఖరు లోపల కిందని ఇదే బిల్డింగ్ లో ఏసీ డార్మెంటరీ కూడా పెడుతున్నాం. అది ఎలాగంటే ఇక్కడ ఏసీ డార్మెంటరీ బయట వారికి ఇస్తూ, కులస్తులు ఎవరైనా సరే జిల్లాలో కానీ వివిధ జిల్లాలో రాష్ట్రం నుంచి ఎవరు వచ్చినా వాళ్ళు 50% రెంట్ తీసుకొని, బయట వాళ్ళకి డార్మెంటరీ 200 రూపాయలు బెడ్ ఇస్తే మా వాళ్ళకి 100 రూపాయలే. అలాగే హాస్పిటల్కి వచ్చినటువంటి వాళ్ళకి కానివ్వండి, స్టూడెంట్స్ చదువుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళకి కానివ్వండి, కలెక్టర్ ఆఫీస్ పనికోవాలి ఇంకో పనికి వచ్చినటువంటి వాళ్ళకి కానివ్వండి, ఏ ఒక్క పని మీద వచ్చిన కులస్తులు ఇక్కడికి వచ్చినా ఈ విశాఖపట్నం జిల్లా సంఘాన్ని ఉపయోగించుకోవచ్చు, ఈ డార్మెంటరీని ఉపయోగించుకోవచ్చు. ఆ విధంగానే రవికుమార్ గారు, నేను, పెద్దలు తాతారావు గారు, సన్యాసరావు గారు, అప్పారావు గారు అందరం కూడా ఇక్కడ ఒక సమిష్టి కృషితో మేము పనిచేయాలని నిర్ణయం చేసుకున్నాం. కావున ఈనాడు ఓపెన్ అయినటువంటి ఈ భవనం గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి ఈ భవనం మా దీంట్లో అందరికీ ఉపయోగపడే విధంగా చేస్తామని మనవి చేస్తూ, మరి ఈవేళ ఈ సువర్ణ అవకాశం మాకు దక్కినందుకు మాకు అవకాశం ఆ వెంకటేశ్వర స్వామికి, విజయవాడ కనకదుర్గమ్మకి, సింహాద్రప్పని కనక మహర్షికి మేము మొక్కుకుంటూ మేము ఈ కార్యక్రమాలు ముందుగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా స్టేట్ గాండ్ల కార్పొరేషన్ డైరెక్టర్ గారు కూడా వచ్చారు, మరి కనకసూర్య పద్మావతి గారు. ఆవిడ మా గాండ్ల కమ్యూనిటీకి, గాండ్ల కార్పొరేషన్ కి డైరెక్టర్ గారు. ఆవిడ సమక్షంలో కూడా ఈవేళ మేము ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా మేమందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి మునుముందుకి చక్కగా పనిచేస్తామని చెప్పి మనం చేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కుల పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవనీయులు ట్రస్ట్ బోర్డు చైర్మన్ పెబ్బెల రవికుమార్ గారిని ఈ సభను మీడియాను ఉద్దేశించి మంచి అవకాశంగా ఈ మీడియా ద్వారా మన కులస్తులకు అందరూ మంచి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ముందుగా మా అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి కులబంధువులకు, పాత్రికేయ మిత్రులకు నా నమస్కారం. మా అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం 2001లో అప్పట్లో మా కుల పెద్దలు, అప్పటి మా కులంలో చాలా చిన్న కులం, మా కులంలో అనేక మార్లు కార్పొరేటర్గా పనిచేసి డిప్యూటీగా మేయర్ పనిచేసినటువంటి దాడి సత్యనారాయణ గారు, అనేక మంది పెద్దలందరూ, పులిగా కన్నయ్య గారు, ఇలాంటి పెద్దలందరూ ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. మొన్న అంటే మా గాండ్ల కార్పొరేషన్ మా కమిటీ తాలూకా ఎన్నికల్లో భాగంగా మొన్న 29వ తేదీని సుమారు 800-850 మందితో అత్యవసర సర్వసభ సమావేశం ఏర్పాటు చేసి మేము ఒక కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దానికి మా జిల్లాకే కాదు రాష్ట్రంలోనే మంచి పేరుండి రాజకీయ అనుభవం ఉన్నటువంటి డాక్టర్ దాడి సత్యనారాయణ గారిని జిల్లా అధ్యక్షుడిగా, అదేవిధంగా నన్ను పెబ్బెల రవికుమార్ అయినటువంటి నన్ను ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే చాలామంది పెద్దలు, తాతారావు గారు కానీ, అప్పారావు గారు కానీ, గణేష్ గారు కానీ, సన్యాసరావు గారు కానీ, ఇలాగా అనేక మంది, జాన్ సత్యనారాయణ గారు, తెలకల శ్రీనివాస్ గారిని, ఇలాగా పద్మావతి గారు, ఇలాగ అనేక మంది కమిటీతో ఒక ఏకగ్రీవంగా ఒక అద్భుతమైన కమిటీ. ఇందాక పెద్దలు సత్యనారాయణ గారు చెప్పినట్టు ఈ కులాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి 24/7 ఇక్కడ మేము ఉండేదానికి ఒక కార్యాలయాన్ని అత్యంత తక్కువ టైంలో ఏర్పాటు చేయడానికి ఆయన సహకారం ఎంతో ఉంది. ఆయన ముందు చూపుతో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఈ 15-20 రోజుల్లో మా కులస్తులకు కూడా ఉపయోగపడేటట్టు ఏసీ డార్మెటరీని ఎక్కడా ఏ కులస్తులకు కూడా రాష్ట్రంలో లేదు. అలాంటి కులస్తులకు సంబంధించి ఉపయోగపడే విధంగా జిల్లా హెడ్ క్వార్టర్లో మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే కాకుండా దాడి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదికలు కానీ, అలాగే ఒక మంచి విద్య కోసం పిల్లల్ని మేము మెరిట్ విద్యార్థులందరికీ పారితోషికాలు ఇవ్వడం కానీ, అలాంటి ప్రతిభ పురస్కారాలు ఇవ్వడం కానీ, మన భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలతో పాటు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పడ్డ కొత్త ప్రభుత్వంతో దాడి సత్యనారాయణ గారు, నేను, మా పెద్దలందరం కలిపి ఒక కళ్యాణ మండపాన్ని కూడా విశాఖపట్నంలో దాడి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తాము. ఈ విధంగా మేము ముందుకెళ్తాం.
కానీ అన్ని కులాల్లో ఉన్నట్టే కొంతమంది వాళ్ళ పదవుల్లో ఓడిపోయిన తర్వాత రకరకాల ఆరోపణలు చేయడం, ఏదో గ్రూపుల్లో పోస్టులు పెట్టడం వల్ల ఈ కార్యక్రమాలు ఆగవు. మేము సమిష్టిగా చాలా పద్ధతిగా బైలా ప్రకారం అన్ని కుల బంధువులందరినీ కలుపుకొని కుల బంధువుల సమక్షంలోనే ఏం చేయాలన్న నిర్ణయాలు చేస్తూ మేము రాజశేఖర గారి ఆధ్వర్యంలో ట్రస్ట్ బోర్డు సమక్షంలో మంచి కార్యక్రమాలతో ఈ కులాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, ముఖ్యంగా డాక్టర్ దాడి సత్యనారాయణ గారికి, మిగతా కుల పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జిల్లా అధ్యక్షులైనటువంటి దాడి సత్యనారాయణ గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ పెద్దలందరినీ కలుపుకుంటూ ఈ ట్రస్ట్ కానీ ఈ జిల్లా సంఘం కానీ రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చుకునే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ మా కుల సంఘానికి మా భవనానికి ఉన్నటువంటి డాక్యుమెంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నీ తీసుకొచ్చి మా అధ్యక్షుల వారు, మా కమిటీ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో ఒక లాకర్లో పెట్టే కార్యక్రమం కూడా భవిష్యత్తులో చేస్తాం. అదేవిధంగా రేపు రాబోయే ప్రభుత్వంలోని ముఖ్యమంత్రిని దాడి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మేము అందరం కలిపి వెళ్ళి ప్రభుత్వాన్ని కలిసి ఆ ముఖ్యమంత్రి ద్వారా మేము కళ్యాణ మండపానికి స్థలాలు తీసుకొచ్చే విధంగా కార్యక్రమం చేస్తాం. భవిష్యత్తులో దాడి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో మిగతా జిల్లాల్లో కూడా మా కుల బంధువులన్నీ ఏకతాటి మీద తీసుకొచ్చి అన్ని కమిటీలను బలోపేతం చేస్తూ రాష్ట్ర సంఘాన్ని కూడా మేము సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి రాష్ట్ర పెద్దలందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకోవడం మీ డాక్టర్ సంక్షేమ సంఘం పెద్దలకు, పాత్రికేయులకు నా నమస్సుమాంజలి. ఈ సంఘం అఖిలగాండ్ల తెలుగు సంక్షేమ సంఘం 2000 ప్రారంభించి ఈ 2011 ఈ బిల్డింగ్ 3 అంతస్తులు కట్టడం జరిగింది. ఇప్పుడు 4వ అంతస్తు 2024లో వేయడం జరిగింది. అంచేత మీరందరూ కూడా మన కుల బంధువులందరికీ సంక్షేమ కార్యక్రమం కోసం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా పిక్నిక్ చేస్తుంటాం, వివాహ పరిచయం చేస్తుంటాం, తర్వాత వివాహ పరిచయ వేదిక చేస్తుంటాం, తర్వాత ప్రతిభా పురస్కారం చేస్తుంటాం. ప్రతి వివాహ పరిచయ వేదిక ఆఫీస్ ఇక్కడ ప్రతిరోజు కూడా 24 వచ్చే పరిచయ వేదిక ప్రతిరోజు కూడా వస్తుంటారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఎన్నో వేల కొద్ది సంవత్సరానికి కనీసం 1000-2000 మంది వివాహాలు జరుగుతుంటాయి ఈ సంఘం ద్వారాగా. అంచేత ఇలాగ ఎప్పుడు 2000 నుంచి కూడా ఇదే ఫ్యాక్టరీలో చేస్తాను. దినదిన అభివృద్ధి చెంది ఈ సంఘాన్ని ఇప్పుడు ఈ సంఘం ఈ బిల్డింగ్ 4 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. అలాగే 38 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకుల ఒక వ్యక్తి దగ్గర ఉన్నాయి, అప్పీల్ చేసి అవి లాకర్లో పెట్టమంటే పెట్టడం లేదు. ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఇవిలాగా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం ద్వారానే మా ఉద్దేశం. ముఖ్యంగా కళ్యాణ మండపం మాది వెనకబడిన తరగతి కుటుంబం కాబట్టి కళ్యాణ మండపం నిర్మించుటకు మాకు గవర్నమెంట్ ద్వారా స్థలం ఇప్పించాలని ఈ మధ్య ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంచేత స్థలం ఇచ్చి 2 కోట్లు ఇచ్చి బిల్డింగ్ పెద్ద కళ్యాణ మండపం చేయాలని చూస్తున్నాం. మాలో పేదవాళ్ళు పెళ్లి చేయాలంటే ఇప్పుడు ఏ కళ్యాణ మండపం తీసుకోవాలన్నా 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఉంటే కానీ పెళ్ళి అవ్వదు. అంచేత మా కులసులందరికీ ఫ్రీగా మేము మామూలు సర్వీస్ ఛార్జ్ తీసుకొని, మెయింటెనెన్స్ ఛార్జ్ తీసుకొని చేస్తాం. కాబట్టి అందరూ పాత్రికలు మనం చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మా ప్రెసిడెంట్ గారికి, చైర్మన్ గారికి నమస్కారం. సూర్య పద్మావతి, అఖిలగాండ్ల కార్పొరేషన్ డైరెక్టర్. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన మన తిరుపతి సంఘం కమిటీ, కొత్తగా ఎన్నుకున్న కమిటీ బాగా పనిచేయాలి. ఎవరైనా అవసరం వచ్చి మాకు ఏదైనా పని చేసి పెట్టండి అనేసి అంటే వస్తే న్యాయబద్ధంగా పనిచేయాలని మన సభ్యులను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.